ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన బిడ్డల మీద కానీ వారి జంతువుల మీద కానీ ఒక్క ఊరకొక్క కూడా మొరగకుండా ఆయన చేస్తాడా? అవును, అలా చేస్తాడు కూడా. ఒక్క ఐగుప్త దేశపు కుక్క కూడా ఇశ్రాయేలీల గొర్రెల మందలో దేని మీద మొరగకుండా దేవుడు అడ్డుకున్నాడు. దేవుడు కుక్కలను నిశ్శబ్దంగా ఉంచుతాడా? ఉంచుతాడు. అంతేకాదు, కుక్కలు లాంటి మనుషుల నోళ్ళు కూడా మూయిస్తాడు. ఇంకా నరకపు ద్వారపు దగ్గర ఉన్న ఆ పెద్ద కుక్కను కూడా మొరగకుండా చేస్తాడు. అందుకని మనము ఏమాత్రం భయపడకుండా, దేనికి భయపడకుండా మన దారిలో మనం కొనసాగుదాం. ఒకవేళ కుక్క తన నాలుకను ఆడించడానికి ఆయన అనుమతి ఇచ్చినా దాని పళ్ళను అదుపులో ఉంచుతాడు. కుక్కలు అరిచి మనల్ని భయపెట్టినా ఆయన మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా చేస్తాడు. ఆయన దేవుడిచ్చే భద్రత బాగుంటుంది కదా. శత్రువుల మధ్యలో సంచరించిన వారి చేత ఏ హాని పొందకుండా ఉండేలా దేవుడు చేశాడని తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుకొస్తుందా ప్రియులారా? మీకు సింహాల బోనులో దానియేలును క్షేమంగా ఉంచినట్లు శత్రువుల మధ్యలో మనకు ఎలాంటి హాని పొందకుండా చేస్తాడు దేవుడు. దేవుడు ఇశ్రాయేలును గూర్చి పలికిన మాట ప్రతిరోజు మన విషయంలో కూడా నిజం చేయగలడు, చేస్తాడు కూడా. ప్రభువుకు చెబుదాం, పలానా కుక్క నన్ను భయపెడుతుంది, ఆ కుక్క నాకు జడవటం లేదు, నీ శక్తితో గద్దించు. అది అప్పుడు తోక ముడుచుకుంటుంది, మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియుడా, మీరు ఏదైనా చెయ్యగలిగిన వారిగా మేము మీ లేఖనాన్ని బట్టి నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, మరి మీకు సమస్తమును సాధ్యమే కదా. ఈ యొక్క ఉదయకాల సమయంలో
వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ మీ బిడ్డల్ని మీకు కలిగినంతటినీ మీరు జ్ఞాపకం చేసుకునమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాలలో అభివృద్ధి, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని మీరు అనుగ్రహించండి. అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, రుణాలు, శత్రువుల నుంచి మీరు పిల్లల్ని విడిపించి మీ పిల్లలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.